దాశరథి కృష్ణమాచార్యులు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. అలాంటి మహనీయుడు జయంతి నేడు. మహనీయుని జయంతికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆదరణ కరువైందని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఆయన జయంతి వేడుకలు జరుపుతామన్నారు అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా. కానీ ఇప్పటి వరకు కూడా జరపలేకపోయింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వమైనా కూడా దాశరథి వేడుకలు అధికారికంగా నిర్వహించాలని అనేక మంది కవులు కళాకారులు చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా అది ఆచరణకు సాధ్యం కాలేదు. ఏదైతే చూద్దాం మనం, దాశరథి గారు రచించిన ఏదైతే నిజాం ప్రభువును ఎదిరించి నిజామాబాద్ జిల్లా కిల్లా జైల్లో ఇక్కడే ఉన్నారో ఆయన గోడలపైన నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ రాసిన గోడల దాఖలాలు ఉన్నాయి. మనం పక్క సెల్లోకి వెళ్ళి చూద్దాం. కానీ ముందుగా చూడవచ్చు, దురాశయే మానవుని తుంచివేస్తుంది, నిరాశయే మానవుని ముంచేస్తుంది అని చెప్పి ప్రధానంగా దాశరథి రాసిన ఏదైతే ప్రధానంగా అక్షరాలు చూసుకోవచ్చు. ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడు తీగెల తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ జిల్లా జైలు గోడలపైన రాసిన ఈ అక్షరాలు దీనికి అంతటికి సంబంధించి ఒకనాడు కిల్లా జైల్లో పలు ఏదైతే ఇచ్చే బొగ్గుతో దాశరథి గోడలపైన రాసిన దృశ్యాలు అవి. దాని అన్నింటి కూడా చూడొచ్చు. నిజామాబాద్ జిల్లా జైలుకు సంబంధించి గత ప్రభుత్వము జిల్లా జైలుని ఏదైతే ఇక్కడికి వచ్చే సందర్శన కోసం, ఏదైతే పర్యాటకులు వచ్చేవారి కోసం ఇక్కడ సందర్శన కోసం జిల్లా జైలుని అభివృద్ధి పరుస్తామన్నది నాటి ప్రభుత్వము. తెలంగాణకు ఆజ్యం పోసింది నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే అక్షరాలతో ఇక్కడికి తెలంగాణకు మరో ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది. భారత ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ తన పుస్తకాన్ని అందిస్తూ ఉన్న దృశ్యాన్ని కూడా చూడవచ్చు. ఎందుకంటే దాశరథి కృష్ణమాచార్యులు ఆనాడు కవులు కళాకారులు మంచి పుస్తక రచయిత కూడా. అందులో భాగంగానే అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి తన పుస్తకాన్ని అందించినది అది కూడా చూడవచ్చు. దాశరథి రాసిన అనేక అంశాలు ఇక్కడ గోడలపైన పెట్టిన పరిస్థితి ఉంది. దీనికి మొత్తంగా చూసుకోవచ్చు. నా తల్లి కంజాత వల్లి నా తెలంగాణ లేమె సౌందర్య సీమ అంటూ గోడలపైన రాసిన అక్షరాలను చూసుకోవచ్చు. ఈరోజు దాశరథి పుట్టినరోజు జయంతిగా జరుపుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. పూర్తిగా దాశరథి కృష్ణమాచార్యులు జయంతి. ఆయన పుట్టినది 22/7/1925 సంవత్సరంలో జన్మించారు. ఆయన ఏదైతే మరణం వర్ధంతి 5/11/1987లో వర్ధంతి ఆయన జరుపుకుంటారు ప్రజలు, తెలంగాణ ప్రజలు. పూర్తిగా చూసుకోవచ్చు. సింధువును చేరి సింధువగు ధ్యేయమును బట్టి ప్రతి పని దివ్యమగును అని చెప్పి రాసిన అక్షరాలు ఉన్నాయి, చూసుకోవచ్చు. దాశరథి గురించి వారికి తెలిసిన మాటల్లో ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు, వారిని అడుగుదాం. దీనికి అంతటికి సంబంధించి సార్ చెప్పండి, ముఖ్యంగా దాశరథి కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా జైల్లో నిజాం ప్రభువుని ఎదిరించేందుకు తన అక్షరాలుగా ఇది నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పి రాశారు. జిల్లా జైలుని సందర్శన కోసం, ఏదైతే పర్యాటకులు వచ్చే సందర్శన కోసం ఇక్కడ గత ప్రభుత్వము దీన్ని తీర్చిదిద్దుదామంది. ఆ ప్రభుత్వం పోయింది, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికైనా అధికారికంగా జయంతి ఉత్సవాలు అయితే జరపడం లేదు. అతి పురాతనమైన నిజామాబాద్ జిల్లా కిల్లా జైలు ఇది. కిల్లా జైలులో దాశరథి కృష్ణమాచార్యులు బంధించిన గది ఈ ప్రాంతంలోనే ఉంది. ఆనాడు తెలంగాణలో పరిపాలించిన నిజాం ప్రభువును ఎదిరించి జైలు పాలయ్యాడు దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి కృష్ణమాచార్యులు నేడు జన్మదినం, ఆయన జయంతిగా జరుపుకుంటున్నారు తెలంగాణలోని ప్రజలు, దేశవ్యాప్తంగా ఉన్న రచయితలు, కవులు. ఆయన 1925 జూలై 22న మహబూబాబాద్ జిల్లా చిన్న కోడూరు గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం ఆయన మహబూబాబాద్ జిల్లాలో ఉంది. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిపారు. ఉర్దూలో మెట్రికులేషన్, భోపాల్ విశ్వవిద్యాలయంలో ఇంటర్ వరకు కూడా పూర్తి చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ సాహిత్యంలో BA చదివారు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో పండితు. చిన్నతనంలోనే పద్యం అలవాట్లు పడ్డ ప్రావీణ్యం సాధించాడు. కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉండి రెండో ప్రపంచ యుద్ధంలో వెలిగిన నేతగా హైదరాబాద్ సంస్థానంలో నిజాం నవాబును ఎదిరించి ఈ జైలు పాలయ్యాడు దాశరథి కృష్ణమాచార్యులు. ఇదే జైలు ఆయనను బంధించి ఈ జైల్లో పెట్టిన
ఇదే జైల్లో ఆయనని పెట్టారు. దాశరథి కృష్ణమాచార్యుల జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు నిజామాబాద్ జిల్లా కిల్లా జైల్లో. ఆయనని బంధించిన గది ఇది. ఇందులోనే దాశరథి కృష్ణమాచార్యులు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ ఈ జైలు గోడలపైన రాసిన పరిస్థితి అప్పట్లో ఉండేది. ఆ జైలు గోడలు రాను రాను కనుమరుగు కావడం దానికి సంబంధించి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ దాంతో పాటు ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడు తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ ఆ రోజు ఉదయం పూట ఏదైతే పళ్ళు తోముకునేందుకు ఇచ్చే బొగ్గుతో నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ ఈ గోడలపైన రాసిన దాఖలాలు ఉన్నాయి. అవి ఈ దాశరథి కృష్ణమాచార్యులు ఆయన పెద్ద ఆయన జన్మదిన వేడుకలు జయంతి వేడుకలు ఘనంగా నిజామాబాద్ జిల్లా జైల్లో జరుపుతున్నారు. తెలంగాణకు ఆద్యం పోసింది. ఆ తెలంగాణ రాష్ట్రం రావడానికి కోసం పూర్తిగా ఏదైతే ఉందో దీనికి అంతటికి సంబంధించి తెలంగాణనే ఉద్యమంగా ఊపిరిపోశారు జిల్లా జైల్లో. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే ఈ కిల్లా జైలును మరింత ఈ ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఈ జైలును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే ఇక్కడికి పర్యాటకులు వచ్చి ఆ ఉద్యమ స్ఫూర్తిని చూసేందుకు ఆస్కారం ఉంటుంది కనుక దీనికి అంతటికి సంబంధించి అనేక మంది ఇక్కడికి రావాలని దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ దాశరథి కృష్ణమాచార్యులకు సంబంధించి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఈ ప్రాంతంలో రఘునాథ ఆలయం ట్రస్ట్ అయితే ఘనంగా నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి చూసుకుంటే ఎవరైనా సరే పూర్వకాలంలో మన తెలంగాణ కోసం సాధన కోసం ఆజ్యం పోశారో నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ ఈ కిల్లా జైలునే ఇక్కడి నుంచే ప్రస్థానం జరిగింది. ఈయననే ఈ పెద్ద దాశరథి కృష్ణమాచార్యులు ఆయన విగ్రహాన్ని తయారు చేశారు. ఈ ప్రాంతంలో ఇక్కడ పెట్టారు. నేడు ఆయన జయంతి వేడుకలు కనుక దానికి అందరికి సంబంధించి ఆయన స్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఉద్యమ స్ఫూర్తిగా ఆనాడు కిల్లా జైలులో నిజాం ప్రభువును ఎదిరించినందుకు ఆయన నిజామాబాద్ జిల్లా జైలుకు తరలించి ఇక్కడ ఇదే గదిలో బంధించిన నేపథ్యంలో అప్పటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిజాం నవాబును ఎదిరించే దిశగా ఆయన పోరాటానికి స్ఫూర్తిగా నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని రాశారని చెప్పి ఈ గదిలోనే బంధించారని చెప్పి చరిత్ర చెప్తుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.